ఈరోజు 4వ తారీఖు మనందరం చూసాం. వైసీపీకి అది ఓటమి అనాలా, లేదా వైసీపీ చేసుకున్న దానికి స్వయంకృతాపరాధం అనాలా అనేది మనం ఇప్పుడు ఒక చిన్న వీడియో ద్వారా విశ్లేషించుకున్నాం సోదరులారా. ఒకటి, 2019లో 151 సీట్ ఇచ్చారు. ఎవరు? ఈ ఆంధ్రప్రదేశ్ విఘ్నులు, వివేకవంతులు. ఎందుకు ఇచ్చారంటే ఒక సెంటిమెంట్, ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి. సరే అని చెప్పి 12 సంవత్సరాలుగా ఆయన 2008లో ఆయన చనిపోతే అప్పటి నుంచి 2008లో ఎలక్షన్ తర్వాత 2009 ఎలక్షన్కి లేదు, 2014 లేదు, 2018 అట్లా 12 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక మంచి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి చేతులారా అతనే సొంతంగా పాడు చేసుకున్నాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే 5 అంచెల భద్రత. అంటే గేట్ కాడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకరు ఉంటారు, ఆ తర్వాత ఇంకొక వీళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఓఎస్డి వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు. ఇటు 7 కొండల వెంకటేశ్వర స్వామిని చూసినట్టు 7 కొండలు దాటుకొని పోతే కానీ ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో లాస్ట్ అక్కడ బహుశా ఆయన చెప్పి పంపించేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా కలవడు. ఒకవేళ అప్పటికి కూడా తప్పదు అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా తీసుకుని 2 నిమిషాలు మాట్లాడి పంపించేస్తాడు. 7 కొండల స్వామి టికెట్ అయినా ఎట్లాగో దొరుకుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డిది దొరకదు. సరే, సామాన్య ప్రజల కంటే ఎలాగో దొరకదు. ఆయన పరదాలు కట్టుకొని వస్తాడు, ఆయన చూడలేము మనం సీఎం ఎట్టుంటాడు. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చూడాలంటే కూడా కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా చూసినట్టుగా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అది బహిరంగంగా మనం చూస్తున్నాం. సరే, ఇది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ని ఆయనే సొంతంగా పెంచేసుకొని పెద్ద భగవంతుల్లాగా ఫీల్ అయిపోయి యేసు ప్రభువులాగానో, లేదా అల్లాలాగానో, లేదా పెద్ద వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణులాగానో ఫీల్ అయిపోయి ఇంకంటే ఇంకా నాకేమన్నా భాగ్యమా అనుకున్నాడు. 30 సంవత్సరాలు ఉండాల్సిన ఆయన 5 సంవత్సరాల్లో ఎంత నీచంగా ఓడిపోయాడంటే, ఎంత ఘోర పరాభవం అంటే అది నిజంగా బాబా అవి చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అంత పరాభవం జరిగింది. సరే, ఇది ఎవరు తప్పు? ఎలక్షన్లో మంచి మెజార్టీ 151 సీటు 151 సీటు ఆంధ్రప్రదేశ్ విఘ్నులంతా ఇస్తే గెలిచిన రెండో రోజే ఆయన ఒక వీడియో కూడా నిన్న చూశాను నేను. ఈరోజు ఈ మీటింగే లాస్ట్ మీటింగ్, ఈ ప్రజావేదికను మనం రేపు డిమాలిష్ చేస్తాం అని చెప్పేశాడు. ఇక్కడ బ్యూరోక్రాట్లందరూ మీటింగ్లో ఉన్నారు, చూస్తున్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇంకా మిగతా అనుచర గణం అంతా ఉంది. ఇది డిమాలిష్ చేసేయాలని చెప్పేసి సీరియస్గా సంఖ్యలో ఫైల్ పెట్టుకొని సైడ్ పెట్టుకుని వెళ్ళిపోయా. మరుసటి రోజు జేసీబీలు వచ్చి కొట్టా. కూలదేయడం, కక్ష సాధించటం. చంద్రబాబు అని ఇక్కడ అనకూడదు. గత ప్రభుత్వ గుర్తులు ఏవి ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రజావేదికను కూల్చింది మొదలుపెట్టి రాజధాని నెట్ట నిలవను చంపేసి చితిమేసి ఒక పండు కాలు కిందేసి నలిపినట్టు నలిపేసి సర్వనాశనం చేసేసి రాజధాని లేకుండా చేసేసి రోజుకొక పూటకపు మాట. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, చివరికి ఏదీలే, ఆయన ఏది ఏడ్చిందిలే. ఇకపోతే చాలా విచిత్రం ఏంటంటే ఇందులో ఇది చాలా హైలైట్. ల్యాండ్ టైటిల్ వస్తే తరతరాల నుంచి వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కానించే వాళ్ళ ఫోటోలు వేసుకోవాలి. ఈ దరిద్రం మనకెందుకు? సగం అవుతాయని మనకు అవసరమా? అది మీరే చెప్పండి. ఇట్లా ఉండటం మనకు అవసరమా? అవసరం లేదు. అది అసలు ఎందుకు? రాజశేఖర రెడ్డి పెట్టుకో, రాజశేఖర రెడ్డి కూడా ఆయన అంతకంటే పెద్దవుడా? సైకో టైప్లో ప్రవర్తించి 30 రూపాయల ముందు 300 రూపాయలు అమ్మేసి ఇసుక ఊరికే వచ్చేస్తుంటే ఇసుక 4,000 చేసి మద్రాసుకి బెంగళూరుకి వీళ్ళ అనుచర గణాన్నంతా నమ్మేసుకున్నా. పోతే అది పక్కన పెడితే, ఇకపోతే ఇది మైన్స్ ఎవరు ఎక్కడెక్కడ కావాలో అక్కడ పనిచేసుకొని వైసీపీలో రెడ్డి అన్న ప్రతి ఓడు కబ్జా కింగ్ లాగా పేరు పొందేశారు. ఇంక వేరే వాడికి అవకాశం ఇలా. అంటే వేరే వాడు అంటే నాలాంటి గొల్లవాళ్ళకో, లేకపోతే యాదవులకో, లేకపోతే గౌడుకో, లేకపోతే బీసీ కులాల్లో కానీ ఎస్సీ కులాల్లో కానీ ఎవరికి ఇలా. ఏదన్నా ఉంటే రాలిపోయిన మెతుకులు అట్టట ఏరుకోవాలమే కానీ ఇంకెవరికి ఇవ్వాలి. ఆయన మైన్స్ తినేసా.
ఎర్రచందనం లోడ్ వేసి ఎర్రచందనం 5 సంవత్సరాలు ఒక్క లారీ అన్న పట్టుకున్నారా పోలీసు వాళ్ళు? కానీ పోలీసు వాళ్ళు కొడతా ఉంటే, పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెడతా ఉంటే వీళ్ళే వాళ్ళకి సలహాలు ఇచ్చి ఈ కేసు పెడితే ఈ లైఫ్ రాడు, ఈ కేసు పెడితే 307 పెట్టచ్చు అని వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా వీళ్ళే నేర్పించేది. ఈ మాదిరి చేసి రాష్ట్రాన్ని సర్వం సంకనాకిచ్చేసి 11 లక్షల కోట్లు అప్పు చేసేసి నువ్వు తాడేపల్లిలో ప్యాలెస్లో ఉంటే ప్రజలేమో ఎర్రి పువ్వులా వాళ్ళు ఏం చేశారు? ఓటుతో బాగా కోసారు, కారం పెట్టారు, గుడ్డు పగలగొట్టారు. అది జరిగింది. ఇది అవమానం సాలదా? ఇది వైసీపీకే.